అసలు ఎందుకు యెరూషలేము కొలనులతో కొలవబడింది? మిమ్మును ముట్టినవారు తన కనుగుడ్డును ముట్టుకోవడం ఏమిటి? అసలు జకర్యాకు వచ్చిన ఈ దర్శనం భావం ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. దీనికంటే ముందు జకర్యాకు వచ్చిన ముందు దర్శనాల గురించి ఈ వీడియోలు చేశాను. ఎవరైనా చూడని వారుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టాను, దయచేసి చూడగలరు. ముందుగా ఈ దర్శనం బైబిల్లో ఎక్కడ వ్రాయబడిందో తెలుసుకుందాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనములు. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోవచ్చున్నానను. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే జకర్యాకు దర్శనంలో ఒకడు కొలనూలు చేత పట్టుకుని యెరూషలేము ప్రాంతం యొక్క వెడల్పు పొడవులు కొలవడానికి వెళ్తున్నాడు. ఇంతకీ ఆ ఒకడు ఎవరంటే నిస్సందేహంగా ఒక దేవదూత. కానీ దేవదూతలు నిజంగా మనుషులు కారు. దేవదూతలు ఆత్మలు అని హెబ్రీ 1:7లో మనము చూడగలము. ఆత్మలైన దేవదూతలు ఒక్కొక్కసారి మానవుల అవసరాలు తీర్చుటకై ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వస్తారు. అంటే దేవదూతలు మానవ రూపాన్ని కూడా పొందగలరు. అటువంటి దేవదూత ఇప్పుడు యెరూషలేమును కొలవడానికి వస్తుంది. ఎందుకంటే యెరూషలేము ప్రాంతం దేవుడు తీసుకువచ్చే ఇజ్రాయేలు సంతతికి సరిపోయేలా ఉంది. కానీ ప్రస్తుతానికి తక్కువ ప్రజలు యెరూషలేములో ఉన్నారు. అనేక మందిని యెరూషలేముకు తీసుకురావడానికి, యెరూషలేమును సరిహద్దులతో సిద్ధం చేయడానికి దేవుడు తన దూతను కొలనూలతో యెరూషలేముకు పంపించాడు. ప్రస్తుతానికి యెరూషలేముకు శత్రువుల నుండి రక్షణగా ప్రాకారాలు లేవు. కాబట్టి నేనే ప్రాకారాలకు బదులుగా రక్షణగా ఉంటానని దేవుడు 5వ వచనంలో సెలవిచ్చాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఈ విధంగా యెరూషలేముకు ప్రాకారాలు లేకపోయినా అగ్ని ప్రాకారముగా అనగా యెరూషలేముకు రక్షణగా దేవుడే ఉంటాడని లేఖనం సెలవిస్తుంది. తరువాత కాలంలో ఈ ప్రవచనం ఎజ్రా నెహమ్యా కాలంలో యెరూషలేము చుట్టూ ప్రాకారాలు తిరిగి నిర్మించబడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు గతంలో చేశాను. ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు. తరువాత క్రీస్తు 70లో రోమా సేనాధిపతి అయిన టైటస్ ద్వారా ఎజ్రా నెహమ్యాలు కట్టిన మందిర ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి. ప్రస్తుతానికి ఇజ్రాయేల్లో ఏడుపు గోడ అనగా ప్రస్తుత నామం వెస్టర్న్ వాల్ ఒక్కటే మిగిలింది. కానీ జకర్యాకు వచ్చిన ఈ దర్శనం యేసయ్య 2వ రాకడలో పూర్తిగా నెరవేర్చబడుతుంది. అలాగే 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే బబులోను దేశంలో నివాసియగు సియోను అచ్చటి నుండి తప్పించుకుని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. ఈ లేఖనంలో బబులోను చెరలో ఉన్న ఇజ్రాయేలు సంతతిని అక్కడి నుండి తప్పించుకుని యెరూషలేముకు వెళ్ళండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం బైబిల్లో బబులోను అని ఎక్కడ కనిపించినా దానిని సాహిత్య రూపంలో లోకపు నగరం అనుకోవాలి. అదే యెరూషలేమును అయితే దేవుని నగరం అనుకోవాలి. ఇప్పుడు జనులు లోకం నుంచి దేవుల్లోనికి రావాలి అని లేఖనం సారాంశం. ఇదే విషయం ప్రకటన 18:4-5లో పాపం విడిచి దేవుల్లోనికి రండని లేఖనం సెలవిస్తుంది. అలాగే 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి అని వ్రాయబడింది. దీనికి అర్థం ఏమిటంటే ఎవరైనా కానీ తన కంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. కన్ను చాలా అత్యంత సున్నితమైన అవయవం. దానికి గాయం కాకుండా మనం ఎల్లప్పుడూ రక్షించుకుంటాం. అలాగే దేవుని ప్రజలను ముట్టుకుంటే తన కన్నును ముట్టుకున్నట్టే. కన్నుని ఏదైనా ముట్టుకుంటే గాయపడుతుంది. కాబట్టి కన్ను ఘనతగా గౌరవంగా జాగ్రత్తగా ఉండాలంటే దేవుని ప్రజలను ముట్టుకోకూడదు, లేకపోతే తనకు తానుగానే గాయం చేసుకుంటాడు. అలాగే 9వ వచనాన్ని గమనించినట్లయితే దేవుడు తన చేతిని వారి మీద ఆడించగా అని వ్రాయబడింది. అంటే ఇది ఒక విధమైన కరచాలనం. ఈ కరచాలనం దేవుని ప్రజలను బాధించిన వారికి వ్యతిరేకంగా ఈ కరచాలనం దేవుడు వారితో చేస్తున్నాడు. అప్పుడు శత్రువులు ఎవరినైతే బానిసలుగా చేసుకున్నారో ఆ బానిసల దగ్గరే రాబోయే రోజుల్లో శత్రువులు బానిసలుగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ప్రవచనం పూర్తిగా యేసయ్య 2వ రాకడలో నెరవేరుతుంది. కాబట్టి సియోను నివాసులారా సంతోషించి పాటలు పాడుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆఖరిగా 13వ వచనంలో సకల జనులారా అని వ్రాయబడింది. మామూలుగా అయితే యెరూషలేము పవిత్ర భూమి అని మనం అనుకుంటాం. నిజముగా ఇది భూమిలో ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా వేరు చేయబడింది. అలాగని మిగతా భూమి అపవిత్రమైనదని కాదు. మిగతా భూమి కూడా పవిత్రమైనదే.
దేవుని దృష్టిలో భూమి అంతా విలువైనదే, అందుకే సకల జనులారా అని దేవుడు సంబోధించాడు. అంటే భూమి మీద అందరికీ దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తాడు. ఈ విధంగా ఇశ్రాయేలు సంతతికి తిరిగి యెరూషలేమును ఇవ్వడం కోసం సరిహద్దులు ఏర్పరచడానికి కొలనులతో దేవదూతను యెరూషలేముకు దేవుడు పంపాడు. ఇదే ఈ దర్శనం యొక్క సారాంశం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.